వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9 నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రా కదిలిరా మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలన్న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపాటు. విశాఖపట్నం నియోజకవర్గ జింకేట్ ఎదురుగా హిమాచల్ నగర్ 58వ వార్డులో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి హడారి ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హడారి ఆనంద్ బాబు మాట్లాడుతూ ఈ ప్రజా ఆదరణ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని అర్థమవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డి వస్తేనే మా బతుకులు బాగుంటాయనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఎవరు ఎంత మైండ్ గేమ్ ఆడినా, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా వారు మా వైపే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ 5 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎవరిని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ నాయకులు డబ్బు ఓట్లను కొందామనుకుంటున్నారు. ఈసారి టీడీపీ నాయకులకు బుద్ధి చెప్తానని ప్రజలందరూ అంటున్నారని తెలియజేశారు. పూర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. మరి ఈ ప్రజా ఆదరణ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈ రోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ మా బతుకులు బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతే, ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈ రోజు అందరూ కూడా ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం పలుకుతున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలబోతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఈ రోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా, రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా, అలాగే డబ్బులు ఈ రోజు పేపర్లో కూడా నేను చూడడం జరిగింది. చాలా మందిని బంగారంతో కూడా ఈ రోజు వాళ్ళు మభ్యపెట్టి, బంగారాలు ఇచ్చి మభ్యపెట్టే నాయకులకి మభ్యపెట్టి ఈ రోజు ఓట్లు వేయించుకుందామనే పరిస్థితి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా. ఈ రోజు ప్రజలంటూ కరోనాలో బతికేరా పోయారని కూడా అడగకుండా ఈ రోజు ఎవరికి 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీధిలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం నాయకులకు, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా. అలాంటిది ఈ రోజు ఏంటంటే డబ్బుతో ప్రజల్ని కొనేసి మళ్ళీ గెలుద్దామనే భావంతో ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మభ్యపెట్టి వచ్చే నాయకులకు, టీడీపీ నాయకులకి ఈసారి బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు రోడ్ షో మరి ఈరోజు 59వ వార్డులో పురి సురేష్ గారు ఆధ్వర్యంలో, అలాగే రావుల సత్యనారాయణ గారు వార్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, అలాగే మన కార్పొరేటర్ గారు పూర్ణశ్రీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. మరి ఈ ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎక్కడికి ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ మా బతుకులు బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతే, ఆయన వస్తేనే మళ్ళీ మాకు వెలుగులు ఉంటాయనే భావంతో ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లోంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆహ్వానం పలుకుతున్నారు. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలబోతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా ఈరోజు రకరకాలుగా మైండ్ గేమ్స్ ఆడుతున్నా, రకరకాలుగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా, అలాగే డబ్బులు ఈరోజు పేపర్లో కూడా నేను చూడడం జరిగింది. చాలామందిని బంగారంతో కూడా ఈరోజు వాళ్ళు మభ్యపెట్టి, బంగారాలు ఇచ్చి మభ్యపెట్టి నాయకులకి మభ్యపెట్టి ఈరోజు ఓట్లు వేయించుకుందామనే పరిస్థితి 5 సంవత్సరాలు ఎక్కడా కనిపించుకుంటా. ఈరోజు ప్రజలంటూ కరోనాలో బతికేరా పోయారని కూడా అడగకుండా ఈరోజు ఎవరికి 5 సంవత్సరాలు కూడా కనీసం ఒక్క వీధిలోకి వచ్చిన దాఖలాలు కూడా లేవు తెలుగుదేశం నాయకులకు, అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా. అలాంటిది ఈరోజు ఏంటంటే డబ్బుతో ప్రజల్ని కొనేసి మళ్ళీ గెలుద్దామనే భావంతో ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఎలక్షన్ టైంలో మభ్యపెట్టి వచ్చే నాయకులకు, టీడీపీ నాయకులకు ఈసారి బుద్ధి చెప్పుతామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే గతంలో ఇచ్చిన పథకాల కన్నా మరిన్ని సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం మున్సిపాలిటీలో గల 13వ వార్డులో వైస్ చైర్మన్ తమరాణ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి అయిన పాత్రుడికి ఓటమి భయం పట్టుకుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ 13వ వార్డులో మరి తమరాన్ నాయుడు కౌన్సిలర్ గారు వైస్ చైర్మన్ గారు అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమంలో డోర్ డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా పెద్దలు మరి సన్యాసి పాత్రి గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలందరూ కూడా పాల్గొన్నారు. అదే చూస్తాం గత కొన్ని రోజుల నుంచి కూడా నిన్న మేము రోడ్లు కూడా స్టార్ట్ చేసాం. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకు పథకాలన్నీ కూడా చెప్పడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ఏమొస్తాయనేది 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది కనుక అవి కూడా చెప్తూ నిన్న ఉదయం నుంచి కూడా మరి నాతవరం మండలంలో స్టార్ట్ చేస్తాం. ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ గొలుగొండ ఇలాగా రూరల్ చేస్తూ ఉదయం పూట మున్సిపాలిటీలో చేస్తూ మున్సిపాలిటీలో డోర్ డోర్ క్యాంపెయినింగ్ చేస్తాం. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు అయ్యన్న పాత్రుడికి ఓటమి భయం పట్టుకుంది. దానికి కారణం ఏంటంటే నిన్న అదే పార్టీకి సంబంధించిన ఒక పైల గణేష్ అనే ఒక సూర్య గణేష్ అనే ఆకాశం చేత వేశాడు. అంటే ఏంటంటే ఈ గణేష్ అంటే నాది పి గణేషే ఆయన పి గణేష్ కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ గణేష్ వేస్తారని చెప్పి ఒక దురాలోచనతో అయ్యన్న పాత్రుడు వేయించాడు. ఎన్ని కూడా ఎంత మభ్య పెట్టినా ఎంత ప్రజల్ని మభ్య పెట్టాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అయ్యన్న పాత్రుడు ఎలాంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసినప్పుడు కూడా ప్రజలు తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా సరే ఇప్పుడు ఇక్కడే తిరుగుతున్నాం 13వ వార్డులో ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తూ గౌరవిస్తూ మీకు ఎట్టి బస్సులు కూడా అండగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టి బస్సులు కూడా రేపు 13వ తారీఖున జరిగిపోయే ఎన్నికల్లో 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఎగరేస్తానని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ముఖ్యంగా నమస్కారం తెలుపుకుంటున్నాను అందరికీ. జై జగన్. నమస్కారం. కౌతాలం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద గ్రామంలో భక్తుల కల్పతరువు మహిమగల శ్రీ గోడారం ఈరన్న స్వామి నూతన దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో 12 లక్షలతో నూతన దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు గాది లింగప్ప స్వామి నాగేశ్వామి తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన గోపూజ, గణపతి పూజ, హోమం, యజ్ఞం, నవగ్రహ మంత్ర పుష్పం, వేద పండితులు పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ మఠానికి చెందిన పీఠాధిపతులు, హల్వీ మఠం మాంతేస్వామి పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గాది లింగప్ప, నాగేష్ భక్తులు పాల్గొన్నారు. దాదాపుగా 16 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నూతనంగా గ్రామ ప్రతిష్ట ఈరోజు కావించబడింది. 3 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు తాత విగ్రహం ప్రతిష్ఠించబడినది. తాత భక్తులకు కోరిక మేరకు వాళ్ళ సమస్యలను ఎన్నో పరిష్కరించినాడు. దానికి అనుగుణంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ తాత అంటే చాలా అభిమానంతో ఆయన జన్మకు అందరూ గొప్ప పాత్రలు అవుతారని కోరుతున్నాం. విగ్రహ ప్రతిష్టాపనకి వివిధ గ్రామ ప్రజలు పెద్దలందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం హిందూపూర్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా హిందూపూర్ గ్రామ నాయకులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సాదక్ రెడ్డి, మల్లి దండా కృష్ణారెడ్డి, నేలం సాయి కుమార్ తదితరులు ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలతో, దృశ్యాలవాలతో సన్మానించి హారతుల పాటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మీకు పేరు పేరున చేతి ఎత్తి చేస్తూ నమస్కరిస్తున్నాను. గతంలో 2014, 2019లో కూడా మంచి మెజార్టీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు పేదల పక్షాన ఉంటూ పేదలకు మంచి చేస్తూ
ఈరోజు అనేక పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంత సంతోషమో ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఎకరా పండించేదానికి అదేవిధంగా నీటికి ఇబ్బంది కాకుండా ఈరోజు మనం జగనన్న హయాంలో పంటలు పండించుకుంటున్నామంటే ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రమంతా కూడా సస్యశ్యామలంగా ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని అదే చేస్తున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెయ్యమ్మ కూడా గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు వారు భరోసా ఇస్తే జగనన్న మాకు అండగా ఉన్నాడు, మా పేరు చదివించకుండా దానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా మంచి స్కూల్స్ ఈ రోజు స్కూల్సే కాదు ఒక ఉన్నత విద్య చదువుకునే దానికి ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకునే దానికి కూడా ఏ కాగితైనా సరే మా పిల్లల్ని చదివించడానికి జగనన్న మాకు అండగా ఉన్నారనే ఒక భరోసాతోటి అదేవిధంగా అవ్వతాత అయితే ఈ రోజు మా కుటుంబానికి మాకు పెన్షన్స్ ₹1 వచ్చిందంటే మా వాలంటీర్స్ వచ్చి తలుపు తట్టి మరీ ఉదయాన్నే మాకు ఇవ్వడం ఎంత సంతోషాన్ని ఇస్తుందని ఈ రోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారణం. అందుకే ఈ రోజు ప్రజలంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాకాని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మనకు వస్తాయి. తప్పకుండా మనం ఎప్పుడు 13వ తారీఖు వస్తున్నా జగనన్నని మనం ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకుందామని ఈరోజు అంతా కూడా ఎదురు చూస్తామని కూడా తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం వెంకటాపురం చెందినటువంటి వైసీపీ నాయకులు మొగలి చిన్నారావు, వైసీపీ బూత్ కన్వీనర్ గాది సుబ్బారావు, సన్నిబోయిన అప్పన్న, పిండి నూకరాజుతో పాటు సుమారు 30 కుటుంబాలు కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన పొందాలంటే వైసీపీ పాలన అత్యంత ఆవశ్యకమని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం బూర్జా మండలం కొల్లివలస గ్రామంలో శాసన సభాపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజానికాన్ని వ్యక్తిగతంగా కలుసుకొని తనను బలపరిచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఆముదాల వలస నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతుల సదుపాయం కల్పించాలన్నారు. ప్రతి గ్రామంలో అందమైన ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు జరిగాయన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మారిన బడి రూపురేఖలు వంటివి గ్రామస్థాయి అభివృద్ధికి తార్కాణాలని అన్నారు. 45 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గ ప్రజానీకం అందించిన సహాయ సహకారాలు మరువలేనివని కొనియాడారు. జగన్ జై జగన్ జై తమిళనాడు జై జగన్ జై జగన్
ఎక్కి పెడతామా ముందల్లా తల్లి కంపడు తప్పులు గైనా మధ్యలో లాగండి సాయం సాగండి బాబు ముందుకే నువ్వు పోటీ చేస్తున్నావు తమ్ముడు వెళ్ళిపోండి అమ్మా అదా అదా నర్సీపట్నంలో గురువారం 9వ వార్డులో నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు సతీమణి కోడళ్ల సువర్ణ విజయ దివ్య రాజేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, కోడలు పూజ, 9వ వార్డు జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య, గణేష్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి కూటమి ప్రచారంలో 9వ వార్డు ప్రజలు, మహిళలు అడుగడుగున హారతులు, పూలతో ఘన స్వాగతం పలికారు. నర్సీపట్నం టిఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న సతీమణి కోడళ్లు సీఎం రమేష్ కోడలు ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన అభివృద్ధిని వార్డుల్లో చెప్పుకుంటూ ధైర్యంగా ప్రచారం కొనసాగిస్తున్నామన్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయి ఉండి మీరు ఏమి అభివృద్ధి చేశారని వార్డులో చెప్పుకొని తిరుగుతున్నారని విమర్శించారు. ప్రచారానికి వచ్చిన మాకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి హారతులు ఇవ్వడం, మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రచారంలో మా వెంట మహిళలు, ప్రజలు తిరుగుతున్నారన్నారు. ఈ సైకో పాలన పోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తచిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నారు. పెద్దవాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏవైతే మనం పెట్టామో మేనిఫెస్టోల్లో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరానికి 18,000 వస్తుందని చెప్పడం, అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వడం, అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం, అలాగే రైతాంగానికి ప్రతి రైతు బిడ్డ కూడా 20,000 రూపాయలు ఇవ్వడం. అలాగనే ఇవన్నీ మనం చెబుతూ ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరి తప్పనిసరిగా తెలుగుదేశాన్ని మేము గెలిపించుకోవాలమ్మా అని చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ రాక్షస పరిపాలనని పారద్రోలాలంటే ఒక కూటమి బయలుదేరింది. జనసేన, అలాగే బీజేపీ, తెలుగుదేశం, ఈ 3 పార్టీలు కూడా ఒక ఎన్డీఏగా తయారయ్యి మరి అటువంటి ఈ ముగ్గురు కూడా కలిసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పారద్రోరాలని చెప్పి కంకణం కట్టుకోవడం జరిగింది. అలాగే ప్రజలు కూడా మా వద్దే ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు గుర్తు కమలం, అదే అయ్యన్న పాత్రుడు గారు గుర్తు సైకిలు, అలాగే 2 గుర్తులు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్డులో తిరిగేటప్పుడు ఏ ప్రజానాయకుడైనా సరే మేము ఈ 5 సంవత్సరాలు చేసాం, మేము ఓటు అడుగుతున్నామని చెప్పి అధికారంగా మనం అడగాలని అవసరం ఉంది. అయ్యన్న పాత్రుడు గారు లాస్ట్ 5 ఇయర్స్లో ఒక సీసీ రోడ్లు, డ్రైనేజ్గా 2 కోట్ల రూపాయలు ఇచ్చారండి. అదేవిధంగా ఇవన్నీ డ్వాక్రా గ్రూప్ పసుపు కుంకుమ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇంచుమించుగా 1,50,00,000 రూపాయలు కూడా ఇచ్చారు. అలాగనే ఇంచుమించుగా 3 కోట్ల రూపాయలు ఈ వార్డుకి ఇవ్వడం జరిగింది. మేము దర్జాగా వచ్చి ఓటేయండి అమ్మని అడుగుతున్నాం. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం అడగాలండి? ఈ 5 సంవత్సరాలు ఏం చేసామని అడగట్లేదు. నీకు ఏదో పొదుపు అందిందా, లేదంటే డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ మేము చేసాం. ఎవరండి బటన్ నొక్కడం తప్ప ఇక్కడ డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ ఎక్కడైందండి? అవన్నీ చూస్తుంటే ఓటు అవ్వడానికి హక్కు ఉండాలి. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు కూడా 3.5 కోట్ల వర్కులు ఇచ్చాం కాబట్టి మేము దర్జాగా వచ్చి గుండె మీద చేసుకొని ఓటు వేయమ్మని అడుగుతున్నాము. మీరు ఏ విధంగా అడుగుతారో మీ ఇష్టం. అది నిజంగా చెప్పవలసి ఉంటే ఇక్కడ వర్క్ చేశాం కాబట్టి మేము అడగడం జరుగుతుంది. మీరందరూ కూడా మమ్మల్ని అయ్యన్న పాత్రుడు గారిని అలాగే సీఎం రమేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్తే అండి.
దయచేసి వచ్చే ఎన్నికల్లో అందరూ కొంచెం ఆలోచించి ఓట్ చేసి ఇక్కడ నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి గారిని, అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ మా మామయ్య సీఎం రమేష్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాము. డెఫినెట్గా కమలం గుర్తుకి ఓటేసి సీఎం రమేష్ గారిని, సైకిల్ గుర్తుకి ఓటేసి అయ్యన్న పాత్రుడి గారిని గెలిపించాలి. పిహెచ్సి విఎంపేటలో వైద్యాధికారి డాక్టర్ ఈ గోపాలకృష్ణ మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ అసిస్టెంట్స్, ఆశా వర్కర్స్ తో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ నిర్వహించినట్లు ఈవో నరసింహారావు తెలిపారు. ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు. ప్రజారోగ్యానికి దోమలు పుట్టరాదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి. దోమ కాటు నుండి రక్షణ పొందండి. ఫ్రైడే పాటించండి. అంటువ్యాధులను తరిమికొట్టండి. మనందరి బాధ్యత. సమాజమే మన ధ్యేయం. ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు. అలాగందరూ నడుచురండి. కదలొద్దు. అదే ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు. దోమలు పుట్టరాదు. పరిసరాల పరిశుభ్రత దోమల వ్యాధికి అరికట్టవచ్చు. దోమ తెరలు వాడండి. దోమ కాటు నుండి రక్షణ పొందండి. ఫ్రైడే పాటించండి. అంటువ్యాధులను తరిమి కొట్టండి. నిల్వ ఉన్న నీరు దోమలకు పుట్టినిల్లు. నెట్ట కట్టు దోమల పట్టు. సార్ అందరూ ముద్ద అవుతారు. సరే పట్టుకోండి. బాగున్నాను. ఫోటో తీసేస్తున్నాను. మేడం ఎట్రండి. బాగా చూడండి. ఫోటో తీసేస్తాను. దోమలు పుట్టరాదు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి. దోమల వ్యాధిని అరికట్టండి. దోమల నియంత్రణ మనందరి బాధ్యత. మలేరియా రహిత సమాజమే ధ్యేయం. దోమ తెరలు వాడండి. దోమ కాటు నుంచి రక్షణ పొందండి. దోమల నియంత్రణ మనందరి బాధ్యత. నిల్వ ఉన్న నీరు దోమలకు పుట్టినిల్లు. నెట్టకట్టు దోమల పట్టు. మలేరియా రహిత సమాజమే మన లక్ష్యం. సమాజమే ధ్యేయం. దోమ తెరలు వాడండి. దోమ కాటు నుంచి రక్షణ పొందండి. దోమల నియంత్రణ మనందరి బాధ్యత. నిల్వ ఉన్న నీరు దోమలకు పుట్టినిల్లు. నెట్టకట్టు దోమల పట్టు. శృంగవరపుకోట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లా ఈశ్వరరావు ఈ రోజు శృంగవరపుకోట స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ల పత్రాలు ఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు యొక్క ప్రత్యేకత కోసం ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు దళిత సీనియర్ లీడర్స్ బోనెల జోసెఫ్, ప్రొఫెసర్ టి సుబ్బారాయుడు, జలగడుగుల శ్రీను, మాల మహానాడు రాష్ట్ర అధికారి ప్రతినిధి మాదాసు చరిప్ర, ప్రముఖ న్యాయవాది మంతెన అప్పారావు, ప్రతివాడి నాగభూషణం, దేవుడు బాబు, బోరా అప్పారావు, మువ్వల రమణ, దేవుడు, లోవరాజు, కాకర సతీష్ మరియు సీనియర్ నాయకులు, అంబేద్కర్ అభిమానులు, ఉత్తరాంధ్ర దళిత లీడర్లు కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను. నాతో వచ్చిన సోదరులకి, సీనియర్ నాయకులకు, ప్రముఖులకు అందరికీ కూడా నా ప్రత్యేక జైభీములు తెలియజేసుకుంటూ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా సామాన్య మానవుడికి న్యాయం జరగలేదని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ముఖంగా మేము తెలియజేస్తూ ఈ నామినేషన్ వేసిన శుభ సందర్భంగా నేను ప్రతి ఊళ్ళో సమస్యలు నాకు తెలుసు. ప్రతి గ్రామంలో నా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది నాకు క్షుణ్ణంగా తెలుసు. గత 9-10 సంవత్సరాల నుంచి
ఈ నియోజకవర్గంలో నేను పర్యటన చేస్తున్నాను కాబట్టి గతంలో కూడా జడ్పీటీసీగా పోటీ చేసి ఉన్నాను. అందుమూలంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి మీ వీడియో ముఖంగా ముందుకు వచ్చి నా ప్రజల సమస్యలు నా ఆలోచనని మీ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలకి సరైన న్యాయం జరగట్లేదు. ఎన్నో గ్రామాల్లో నీటి కొరత, రోడ్ల కొరత, భూ సమస్య, పెన్షన్లు, నానా ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగలేదని నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నన్ను ప్రోత్సహించినటువంటి ఈ ప్రజలందరికీ, నన్ను ప్రోత్సహించినటువంటి నా కార్యకర్తలకు, నన్ను ముందుకు నడిపించినటువంటి నా ప్రభుత్వ సీనియర్ నాయకులకు అందరికీ కూడా నేను మీకు రుణపడి ఉంటానని వీడి వీడియో ముఖంగా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి మా సీనియర్ నాయకులు బోడెల జోసప్ప గారికి, అలాగే మా గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ సుబ్బారెడ్డి గారికి, అలాగే మా వెన్నెల శ్రీని గారికి, అలాగే మా పతివాడ నాగభూషణ్ గారికి, అలాగే ఈశ్వరరావు గారికి, చిన్న ఈశ్వరరావు గారికి, అలాగే బొత్త జోడుబాబు గారికి, అలాగే కాకర సతీష్ కుమార్ గారికి, అలాగే నాయుడు మేష్ గారికి, అలాగే వచ్చినటువంటి నా తోటి సహోదరులకి ఇంకా ఉన్నారు. కాబట్టి కొంచెం సమయము లేని మూలంగా ఆలస్యమైనందుకు కొంతమంది కొన్ని కార్యక్రమాలకు వెళ్ళారు, వాళ్ళు వస్తున్నారు. మీకు త్వరలో మేము ఏం చేయబోతున్నామో ఒక ప్రణాళిక ప్రకారంగా నియోజకవర్గంలో ఎలా వెళ్ళబోతున్నాం అనేది మేము ప్రజల ముందుకి మేము త్వరలో తెలియజేస్తాం. ప్రముఖ నాయకులు, మా సీనియర్ నాయకులు సలహాలు తీసుకొని ప్రజలకు ఏ విధంగా అయితే మంచి జరుగుతుందో, ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందో, ఏ విధంగా అయితే విద్య అందుతుందో, ఆరోగ్యం అందుతుందో, ఇవన్నీ కూడా ప్రముఖులు నాయకుల ద్వారా సలహాలు తీసుకొని మేము ప్రజల్లోకి త్వరలో వెళ్తామని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మేము తెలియజేసుకుంటూ, మీరు వీడియో ముఖంగా మీకు చెప్తున్నాను, 2 చేతులు జోడించి మంచి నాయకులు వెన్నుకోండి, ప్రజల్లో నిరంతరం తిరిగే నాయకులు వెన్నుకోండి, ప్రజల సమస్యలపైన పోరాటం చేసే నాయకుల్ని మీరు వెన్నుకోండి. నిరంతరము మా సమస్యలను కూడా పక్కన పెట్టి ప్రజా సమస్యలపైనే మేము జీవితాంతం పోరాడుతున్నాం. మీకు అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలందరికీ, నాయకులు తెలుసు. మేము మా కుటుంబాన్ని కూడా వదిలి ప్రజలకే మేము న్యాయం చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేశాము. కొన్ని ఊళ్ళో అధికారం మాకు లేకపోయినా అధికారం ఉన్నట్టే చాలామందికి ఎన్నో ఉపకారాలు చేసి పెట్టాము. మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటును మేము స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలో నామినేషన్ వేసిన సందర్భంగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీ అమూల్యమైన ఓటును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమలుపరిచినటువంటి ఓటు హక్కును, ఆ ఓటు హక్కును సరైన నాయకుడికి మీరు వేసి మంచి పరిపాలనను తీసుకుంటారని చెప్పేసి మీ వీడియో ముఖంగా ఈ పెద్దల సమక్షంలో 2 చేతులు జోడించి మీ అమూల్యమైన ఓటును వేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి, అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ నియోజకవర్గం ప్రజలకు, సోదరులకు, అక్కలకు, నాతోటి సహోదరులకు, సోదరులకు, అలాగే పెద్దలకు, గౌరవనీయులు అన్నటువంటి గ్రామ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా ప్రత్యేక జైలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి నా సోదరులకి, మలవరపు లోమచంద్ర గారికి, అలాగే తమ్ముడు చాలామంది ఉన్నారు, అలాగే నియోజకవర్గం ఇన్ఛార్జీలు కట్టి విజయ్కి, అలాగే దేవుబాబు గారికి, అందరికీ కూడా పేరున ఈ ఈడో సోదరులకి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి మీరు మంచి అవకాశాన్ని ఇస్తే, మీ ఓటు ద్వారా నాకు మంచి అవకాశాన్ని కానీ ఇస్తే నియోజకవర్గంలో సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనేది మీ ఇంటికి వచ్చి మీ సమస్యల్ని అక్కడే చూసి అక్కడే పరిష్కరించి అధికారులతో మాట్లాడి ఈ సమస్యని కలప దాటకంట అమలుపరిచేటట్టు, సమస్యను పరిష్కరించేటట్టు నేను చేస్తానని చెప్పేసి ఈ నియోజకవర్గంగా స్వతంత్ర ఎమ్మెల్యేగా కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక జైలు తెలియజేసుకుంటూ, మా గురువు గారు నాకెంతో ఎన్ని కట్టి
ఈ రోజు వరకు నిలబడి అలాగే ప్రముఖ నాయకులు సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సోమిరెడ్డి నీతిమరణ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని, అందుకే మాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారన్నారు. గత ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ చేర్చిన ఎఫ్ఐఆర్లోనూ మా పేరు ఉందని నిరూపించగలరా? గవర్నర్ పాలనలో కేసులు బుక్ అయిందా, లేక టీడీపీ వచ్చిన తర్వాత కేసు బుక్ అయిందా? చెప్పే దమ్ము నీకు ఉందా? మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్కి నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా అంటూ మంత్రి కాకాని సవాల్ విసిరారు. కాబట్టి హుందాగా ఎన్నికలు చేసేది అలవాటు చేసుకో. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు రేగొట్టడం, ఏదో ఒకటి తీసుకొచ్చి ఎవరినో ఒకరిని మాట్లాడడం, వాడు రేపు ఏదన్నా మాట్లాడితే దాని ద్వారా నా మీద దాడి జరిగింది, లేకపోతే నా మీద అన్యాయం జరిగింది, నన్ను మాట్లాడారని చెప్పి దాన్ని పెద్ద భూతత్వంలో చూపించుకొని నువ్వు దానివల్ల బ్రతకాలనుకోవడం రాజకీయంగా చనిపోయినటువంటి వాడి. కాబట్టి ఈరోజు ఎన్నికలు వస్తే హుందాగా చేయి, హుందాగా వ్యవహరించు. ఇవన్నీ మర్చిపోయి గోవర్ధన్ రెడ్డిని ముద్దా చేయాలి. ఎవడు చేస్తాడు ముద్దాయి? కాబట్టి ప్రభుత్వం వ్యవస్థ ఉంది, వ్యవస్థ విచారణ చేస్తుంది. దాంట్లో ఎక్కడా జోక్యం చేసుకోం. జిల్లా కలెక్టర్ని చెప్పానండి, ఏదన్నా ఒక్క ఫేవర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇదిగో నాకు ఈ ఫేవర్ చేయమని. ఎందుకంటే ఇవి నేను మాట్లాడే మాటలు మీడియాతో మాట్లాడాడు ఆన్ రికార్డు ఉండేటువంటివి. రేపు ఏదన్నా వస్తే జిల్లా కలెక్టర్ అనుకోవచ్చు, ఏందబ్బా ఇంత అబద్ధాలు చెప్తాడా గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి లాగానే. నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉంటావు. ఏ రోజైనా నాకు ఫేవర్ చేయమని ఈ జిల్లా కలెక్టర్ని అడిగానా? ఈ జిల్లా ఎస్పీతో అసలు మాట్లాడానా? కొత్తగా వచ్చినటువంటి ఎస్పీతో లేదు, అలవాటు లేదు, ఆనవాయితీ లేదు. కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అది ఇదని చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా నీది. ఏదైనా ఉంటే జనాలకు వెళ్ళు, నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పు. ఇదిగో ఈ విధంగా చేశాను. మనం నువ్వు చంద్రబాబు వచ్చాడు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపోయారు, నువ్వు రాయించినటువంటి స్క్రిప్ట్ చదివిపోయాడు. ఏమి నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓటేయండి అని చెప్పలేదో, ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే, అయ్యా ఎవరు లేకపోయేటప్పుడు ఈయనకి ఇచ్చాము, ఈయన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించడం అని చెప్పేసి అది నీకు ఆయన చేసిన మేలు. నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకు నేను అభివృద్ధి చేశా, ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, పొదలకూరు ప్రాంతం, ఇదిగో ఈ 5 మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటేయండి 4 సార్లు ఓడించారు. అంటే 4 సార్లు ఓడించేది ఒకసారి ఓటేయడానికి కొలమానమా? అసలు రాజకీయాలు నీకు పనిడుతుందా? అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడిని అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం, ఆ మీటింగ్ చూసిన తర్వాత. 4 సార్లు ఓడిపోయాను కాబట్టి ఒకసారి ఓటేయండి. 4 సార్లు ఓడిపోయినా ఇదిగో నేను ప్రజలకు అండగా ఉండా, అభివృద్ధి చేశా, ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పు. నువ్వు చేసిన అభివృద్ధి ఎందుకు చదువు. గ్రామాలకు పోయినప్పుడు నేను చెప్తున్నా, గ్రామాలు ఎదుగుయా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పాం. అన్నావు బండేపల్లి కాలువ అని. ఈరోజు నీ బ్రతుక్కి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి. ఈరోజు సోమశల రిజర్వాయర్లు నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాలువ ద్వారా నీళ్లు ఇచ్చాం. ఒక్క రైతు రోడ్డు ఎక్కడా ఈ జిల్లాలో? ఎక్కడన్నా చిన్న అలజడి జరిగిందా ఈ జిల్లాలో? ఈ రైతు నా పంట పండలేదు, నీళ్లు ఇవ్వలేదని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా? తక్కువ నీటితో ఇచ్చాం. ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసామో అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం. మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. ఒప్పందం కూడా జరిగింది, అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీ అందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు, మేము హక్కు మాకుంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు
జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జిఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జిఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి. ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోని ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా? మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, లేకపోతే T5 లేకపోతే ABN, ఈనాడు వేస్తారు అనుకుని ఈ డప్పాలు ఎందుకు చెప్పు? మాది మాఫియా ప్రభుత్వం అంట. భారతదేశంలో ఎప్పుడూ జరగనంత స్వతంత్ర భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్లో ఎంత అవినీతి జరిగిందో అంతా చూస్తే దేశమంతా చూసింది కదా. చూసింది చెప్పండి, దానికి సమాధానం చెప్పండి మీరు ముందు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.